రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మళ్ళీ చిన్నెక్కలూరులో 29,500తో సినాకాయలు కొన్నారంట. మళ్ళీ కొంచెం పర్వాలే, మార్కెట్లన్నీ డౌన్ పొజిషన్ ఉన్నా కూడా ముందు సీజనే కొనేది, మళ్ళీ సీజన్లు అనుకున్నారు. సీజన్లకైతే కన్నా ఈరోజు అనంతపూర్లో 1150 టన్నులు 17 రూపాయలు మాత్రమే టాప్ వేయడం జరిగింది. పులివెందుల మార్కెట్లో 280 టన్నులు సినాకాయలు 22,600 రూపాయలు మాత్రమే వేయడం జరిగింది. ఇంకా ఢిల్లీ మార్కెట్లో నిన్నటికంటే కూడా ₹1 డౌన్ చేసినారు. అక్కడ వర్షం అని, రాత్రి నుంచి వర్షం అని చెప్పినారు. ఒక తమ్ముడు, నేను ఢిల్లీలోనే ఉండన్నా, ఈరోజు పగులు ఎండ కాస్తుందినా అని కామెంట్ వచ్చింది మనకు. మరి అక్కడ ఢిల్లీలో ఎవరన్నా ఉంటే కనుక్కోవాలి, వాతావరణం పరిస్థితి ఎట్లెట్లుంది, ఏం కథ అనేది. మొత్తానికైతే కేవలం పచ్చికాయలకైతే కొంచెం డిమాండు తగ్గిందని చెప్పుకోవాలా. వీళ్ళందరూ ఎందుకు కాయలు విక్కుతున్నారంటే, లెక్క ఎంతన్నా రాని ఇప్పుడు కాపులు పెట్టుకొని గైరంగాలకు రెడీ చేసుకోవాలంట. నేను అక్కడ ముగ్గురు గారి రైతులను అడిగితే అందరి పరిస్థితి ఎంతకన్నా కానీ పోనీ 5 రోజుల్లో 10 రోజుల్లో ఈ వారంలో ఖచ్చితంగా పీకేయాల్సిందే అంట. దానివల్లనే ఈ విధంగా జరుగుతూ ఉంది. బెంగళూరు మార్కెట్కు 37 బండ్లు శనాకాయలు, 45 రూపాయలు సూపరు. ఇంకా కలర్ కొట్టినట్టయితే 50 రూపాయల వరకు. ఇంకా మీడియం 30 రూపాయల నుంచి 35 వరకు ఈ విధంగా జరుగుతుంది. ఇంకా తోటల దగ్గర అయితే కన్నా 18 రూపాయల నుంచి 21 రూపాయల వరకు ఈ పచ్చికాయలు. ఇవన్నీ మార్కెట్లు మళ్ళీ స్టడీగా రావాలని చెప్తే ఇంకా చాలా టైం పడుతుంది. వరలక్ష్మి వ్రతానికి ఏమన్నా రేటు పెరుగుతుందని కామెంట్లో అడగడం జరుగుతూ ఉంది. వరలక్ష్మి వ్రతానికి వర్షంగా రాకోకుండా పైన మార్కెట్లో, మనకు కాదు, వర్షం పడకోకుండా ఉంటే కన్నా ఖచ్చితంగా రేటు పెరిగే అవకాశం ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపు కలుసుకుందాం.